కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం వేదికకు ఒక్క నిమిషం ఇది రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్. కేటీఆర్ గారితో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు వినాలి. ఇది రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్. మొత్తం 500 ఎంపీలు మాజీ మంత్రులు అందరు కూడా వస్తారు. వాళ్ళందరూ వేదిక చెప్పండి. మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. దయచేసి కూర్చోండి. చాలా మంది అనుకున్నారు ఎడమ వైపు ఉన్న వాళ్ళు చాలా దగ్గరికి నిలబడ్డారు. మీరందరూ మన మైబాద్ జిల్లా ప్రోగ్రామ్ ఒకటి కాదు. మైబాద్ నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా సహకరించాలి. ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మాలోత్ కవిత గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరు మాట్లాడతారు? ఇందాక మావోడు సందీప్ ఈ కాంగ్రెసును ఎందుకు ఇవాళ మహబూబాద్ పట్టణంలో ఒక మహబూబాద్ జిల్లానే కాకుండా దయచేసి కూర్చోవాలి. చాలా మంది వెనక నుంచి వస్తున్నారు. ఇక్కడ మధ్యలో వాళ్ళు మీరు కూర్చోండి. కొంచెం ప్రత్యేకంగా పట్టాలు ఉన్నాయి కింద వేదిక పైన అత్యంత మహానుభావులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఎర్రబల్లి దయాకర్రావు గారు, మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, మా రెడ్డి నాయక్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మరియు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, हमारे भाइयों गौर भाई बलियाड़ियों से बलिया पैर लेतानी पनिमालगा लगचरला मा करते रेवंत रेड्डी नियोजकवर्ग में अपन गौर भाई जम्मी से वो ख्याल लेतानी उनके प्लीज दूसरे गवर्नमेंट वासुकोनी సొంతం బాగువాసు ఉండే సొంతం కుటుంబం మున్సిపల్ చైర్పర్సన్ గారు నేనే నిలబడి ఉన్న గాడు కనపడుతున్నా మాట్లాడమంటుండు గాడు మాట్లాడు लेलेन सेल को दొంగ సంతకాలు करतानी वो धिया तानी పనిమాల్గా లేలేతాని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు జరుగుతున్న ప్రత్యేకంగా ఇవాళ ఏదైతే లఘుచర్ల తండాలలో ఒక మహాధర్మ లఘుచర్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్మ దొంగ ఫోర్జరీ సంతకాలు చేసి మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు కమిషన్ కలిసినాం. ఈ రోజు వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో జరుగుతున్న ధర్నా లక్ష్మి ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా పాలన చేస్తా ఉంది. కొడంగల్ నియోజకవర్గం పీఠం మీద ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం బిడ్డల పూర్తి స్థాయి నియోజకవర్గంలో చేపట్టిండ్రు. కానీ లగచర్ల అనే గ్రామం అటు 2-3 మా తండా వాసుల మీద పడ్డారు కాబట్టి అరడజన్ తండాలు ఇవాళ సంఘీభావంగా మా రేవంత్ రెడ్డి గారు తీసుకోవద్దు, ఆయన అల్లుడి కోసం ఆయన బంధువుల కోసం నాశనం చేయొద్దు అని చెప్పి ఒక ఫార్మా కంపెనీ పెట్టడానికి లంబాడి బిడ్డలే కాదు సుమారు 3000 ఎకరాల పైన అత్యధికంగా లంబాడ భూమి కావాలని చాలా సంఘాలు వాళ్ళందరూ కూడా తరతరాల నుండి కేటీఆర్ ఆ తండా వాసులు అయ్యా మీరు లగచర్ల అక్కడ ఇంకా దళితులు ఇతర రైతులు జరిగింది వారి భూములు
కావాలని చెప్పి వారిని మెప్పించకుండా ఎంఆర్ఓ సెంటర్ లో కూడా వారికి రేటు నిర్ణయం చేయకుండా ఏది చేయకుండా అధికారం ఉంది అనే అహంకారంతో నేను ముఖ్యమంత్రి నన్ను ఎవరేం చేస్తారు అనేటువంటి దురహంకారంతో వాళ్ళు గత 6 నెలల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇవ్వము, ఇది మా జీవనాధారం, మా తాతలు తండ్రులు సంపాదించింది, మేము నిరుపేదలం, ఈ భూమిని నమ్ముకొనే బతుకుతున్నాం, మేము ఇవ్వమంటే ఇవ్వం అని చెప్పినా వినకుండా ఏం చేసిర్రు? ఆయన రేవంత్ రెడ్డి గారి అన్నగారు, ఆయన పేరు తిరుపతి రెడ్డి, పేరు తిరుపతి గాని అన్ని దుర్బుద్ధులే, అన్ని చెడు బుద్ధులే. అంతేనా? పోయి వాళ్ళందరి మీద అమానుషంగా నిన్న దౌర్జన్యం చేసి ముఖ్యమంత్రి మంత్రులు కార్యకర్తను తీసుకుపోయి ఇల్లు తిరిగి సీట్లుంటే గిరిజన మహిళల మీద దాడి చేసి 16 సీట్లు వచ్చే మహిళలను చూడకుండా, చిన్న పిల్లలని చూడకుండా, 4 ఏళ్ళు మీరే ఉండండి, వాళ్ళని చూడకుండా కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ గిరిజన జిల్లా కలెక్టర్ గారు ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్నారు ముందు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తున్నామని చెప్పకుండా పోయి వాళ్ళకు ఇంటర్వ్యూ చేసి వాళ్ళని భూములు ఇవ్వాలని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజన యువకులు, ఇతర యువకులు కాంగ్రెస్ కలెక్టర్ అన్నారు, తులం బంగారం వచ్చిందా, మేము ఇవ్వం భూములు అంటే భూములు ఇవ్వం, బతుకు జరుగుతుందని చెప్పేసి కరోనా టైంలో అందరూ చెబితే వినకుండా పోతే ఎవరో వీలేంది కొంతమంది రాళ్ళు వేసి ఉంటే వేసి ఉండొచ్చు. దాన్ని రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గం తనకు ఓటేసినటువంటి ఓటర్లు, తనకేసినట్టు ఓటేసినటువంటి గిరిజనులు, బలహీన వర్గాలు వాళ్ళని పిలిపించుకొని మెప్పించి ఒప్పించి మాట్లాడడానికి, తిట్టడానికి రేటు నిర్ణయం చేసి అది కనుక తీసుకొని ఉంటే బాగుండేది. కానీ నేను ముఖ్యమంత్రి నా మాట తీసేస్తారా, పుణ్యానికి ఇమ్మంటే ఇవ్వాలి, నేను ఏ రేటు ఇచ్చినా కూడా తీసుకోవాలని చెప్పేసి దౌర్జన్యం చేశారు. కారు మీద రాళ్ళేసిన నెప్పంతో ఒక్కొక్కరిని చిత్తకబాది అక్కడ కూర్చొని తీసేసి కూడా వాళ్ళకి గర్భవతి ఉన్నటువంటి మహిళలను చూడకుండా రాత్రులు పోయి పోలీసులు పోయి ఈ మానుకోట ఉంచే అందరినీ అరెస్ట్ చేసి కొట్టి కాబట్టి అందరూ సంగారెడ్డి జైల్లో పెట్టారు. 21 మంది గిరిజన మహిళలు, ముసలి వాళ్ళు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ తెలంగాణ కొట్టడం, దౌర్జన్యం చేయడం చేయడమే కాకుండా జైల్లో పెట్టారు. 307 కేసు పెట్టారు. ఇంకా కలెక్టర్ మీద దాడి చేసిన కేసు పెట్టారు, చంపడానికి వచ్చిన కేసు పెట్టారు. ఎన్ని సెక్షన్లు అన్ని కలిపి పెట్టారు. రావన్న వచ్చే ముందు స్వాగతం 2 నిమిషాలు అని మన కేటీఆర్ గారు దాని మీద మాట్లాడితే మనల్ని మహబాద్ లో వస్తున్నా, నేను మీతో కూర్చుంటా. లాస్ట్ నేను ఒకటే మీ అందరికి మనవి చేస్తున్నా, తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే అందరికి నమస్కారం. మీ అందరికీ చేతులు జోడించి గిరిజనుల హస్తం చాలా పెద్దగా ఉంది అంటే అందరు కూర్చోవాలి. కేటీఆర్ గారు వరంగల్ జిల్లా ఇక్కడికి రాబోతున్నారు. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా మరియు మా అక్క చెల్లెళ్ళ మహబూబ్ నగర్ జిల్లాలో మీ అందరికి కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి. విజ్ఞప్తి, ఈ జిల్లాలోనే గిరిజనులు ఎక్కువ ఉన్నారు, కూర్చోవాలి. ఈ జిల్లాలోనే అందరు మీకు ఒక బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. మీరందరూ లోపలికి కాబట్టి మూకుమ్మడిగా పక్కకి జరే బాబు వాళ్ళ ఓటేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే మీడియా సోదరులు అక్కడ ఖాళీ చేయాలి. ఇవాళ గిరిజనుల మీద దౌర్జన్యం, అన్యాయం, మీరు లేపి అక్రమం చేసి వారి భూములు లాక్కునే ప్రయత్నం చేసి దయచేసి జైల్లో పెట్టి నిశ్శబ్దంగా ఉండండి. దగ్గర పడ్డది చిత్రహింసలు. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకెవరు వారొక్కరే మాట్లాడతారు. మన బిఆర్ఎస్ పార్టీ మొన్న ఇంత పెద్ద 21వ తారీఖు ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువ, బలహీన వర్గాలు ఎక్కువ, మీడియా వాళ్ళ కాబట్టి కార్యకర్తలు వేరే వాళ్ళు కూర్చున్నారు. దయచేసి సహకరించి మీరు ముందుకు వచ్చి కూర్చోవాలి. వాళ్ళ కుర్చీలు ఖాళీ చేయాలి. చిత్రహింసలు పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు, చేయాలి.
జై కేసీఆర్ జై జై కేసీఆర్ దయచేసి కూర్చోవాలి వేదికకు ముందున్న ఏర్పాటు చేసుకుంటే ఒత్తిడి తెచ్చి గవర్నమెంట్ దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పేది ఎవరు ఈ తెలంగాణలో మన పార్టీ గట్టిగా చెప్పాలి శ్రవణ్ ఒక్క నిమిషం ఈ తెలంగాణ గడ్డ మీద పట్ట పగలే దుక్కేస్తోని దొరికిన దొంగ ఎవరు గ్రహించాలి మీరు సౌండ్ వినపడతలేదు గట్టిగా అనాలి ఎవరు పట్ట పగలే దొరికిన దొంగ ఎవరు దళితులకు ఎంత అన్యాయం పట్ట పగలే సూట్ కేస్తోని అడ్డంగా దొరికిన దొంగ ఎవరు ఇప్పుడు తెలంగాణని పరిపాలిస్తున్నది కూడా కా దొంగే కా దొంగకు మనమందరం బుద్ధి చెప్పాలి మనకు రైతు బంధు కళ్యాణ లక్ష్మి రైతు బీమా ఆసరా పెన్షన్లు ఇచ్చినటువంటి కేసీఆర్ ని పట్టుకొని వాడు ఏం మాట్లాడతాడు కాలేసి తొక్కుడు తొక్కుతాడట వాడిని మనం తొక్కాలి ఇప్పుడు వాని అల్లునికి భూములు కట్టబెడుతున్నందుకు 3000 ఎకరాలు అప్పనంగా ఆంధ్ర అల్లునికి కట్టబెడుతున్నందుకు ఇప్పుడు మనం మానుకోట కట్ట నుంచి మనం తొక్కాలి అక్క మీరు చేతులు ఎత్తాలి వెంటనే అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఇగో ఇగో మొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ చెప్పిండు ప్రెస్ మీట్ లో ఈడ కాకపోతే ఆడ కాకపోతే ఆడ నీ లెక్క కాదురా భయ్ ఏడ గెలిచినా 2 నుంచి 3 సార్లు వరుసగా గెలిచినే తప్ప నీ లెక్క ఈడ ఓడగొట్టగానే ఆడిపోడు ఆడదన్నంగానే ఈడొచ్చిపోడు ఈడదన్నంగానే ఆడొచ్చిపోడు గట్ల లేదు వరుసగా ఓట మెరుగని నాయకులను తయారు చేసింది ఈ గులాబీ జెండా అందుకనే నేను దొంగ మాటలు చెప్పేంటే మీరు రేవంత్ రెడ్డి అని గట్టిగా అనాలి ఓకేనా అంటారు కదా దొంగ మాటలు చెప్పే ఒక నిమిషం పాటలు మనకు కొత్త కాదు ఓకేనా దొంగ మాటలు చెప్పే రండ మాటలు చెప్పే ఇట్టించి వస్తుంది సౌండ్ ఇట్టించి రావాలి అక్క వాని మాటలు నమ్మి అప్పుడో ఇప్పుడు జర మోసపోయింది మీరే ఎక్కువ పెన్షన్ ఇస్తా అన్నాడు మహిళలకు బోనస్లు ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండా దొంగ మాటలు చెప్పే రండ మాటలు చెప్పే లంక మాటలు చెప్పే లంక మాటలు చెప్పే లంక మాటలు చెప్పే నేను ఓటుకు నోటు అంటే మీరు దొంగవు నువ్వు అనాలి చంద్రబాబుకు అంటే మీరు తొత్తు అనాలి ఎవడు ఈ తెలంగాణలో చంద్రబాబుకు తొత్తు అవునా కాదా ఓటుకు నోటు ఒక 2 నిమిషాలల్లా రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు వేదిక మొత్తం గజ 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 గజలాడాలి ఓటుకు నోటు రాజశేఖర్ సార్ మీరు కూడా అనాలి ఇవ్వవచ్చు కదా ఎందుకంటే మొన్నటి దాకా మన పార్టీలో ఉండి పదవులు అనుభవించి నమ్మక ద్రోహం చేసిపోయిండు ఓటుకు నోటుకు దొంగ పక్కన చేరిండు కాబట్టి మళ్ళొక్కసారి ఆయన కూడా బుద్ధి చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు ఓటుకు నోటు
ఒక్క నిమిషం. రాష్ట్ర స్థాయి సరిగ్గా 5 నిమిషాలు కొరివి చెప్పింది కేటీఆర్ గారు. 500 ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారి కారు వస్తుంది దానిక ఈ దారి ఇవ్వాలి. మంత్రులు మన వాలంటీర్లకి రోడ్ అంతా క్లియర్ చేయాలి. కూర్చోండి. చాలా మంది కూర్చున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లేవద్దు దయచేసి. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా కూర్చోండి. అన్ని కార్పెట్ చేసినాం, సహకరించండి. తోపులాట వద్దు, మీద పడవద్దు, కింద కూర్చోవాలి. చాలా మంది మీడియాతో పాటు కూర్చోండిగా చాలా మంది మీరందరూ కూడా కేటీఆర్ గారి కారుకి దారి ఇవ్వాలి. కూర్చోవాలి. చాలా మంది సమావేశం సెంటర్ దానికి 2 గంటలు జరుగుతుంది. 2 గంటలు ఇట్లా ఏమన్నా ఇట్లా కార్యక్రమం కింద చేసుకోవాలి కానీ ఎందుకు రాష్ట్రంలో దయచేసి ఎంతమంది ఉన్న వాళ్ళు అంతమంది కూడా ప్రోటోకాల్ ప్రకారం పోతారు. నేను వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గాని, ఎంపీలు గాని, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకత్వం, ఉద్యమకారులు 500 కార్లలో భారీ కాన్వాయ్ తోటి వరంగల్ నుంచి ఇంతమందికి మనం స్వాగతం చెప్తాను. వివిధ మండలాల నిబద్ధత తెలవాలి, క్రమశిక్షణ తెలవాలి, అఖండ స్వాగతం చెప్పాలి. ఇప్పుడు అతిథులకి అవకాశం ఇవ్వాలి. మాట్లాడేటప్పుడు ఆ ఊపు అనేది కూడా కనిపించాలి. మనమే గందరగోళమై, మనమే ఆగమై, ఎవడో సరిగాళ్ళు ఎగిరేస్తే ఖబర్దార్ కేటీఆర్ ని అడ్డుకుంటాం అంటారు. అడ్డుకుంటాము అనేటోళ్ళకి ఈ ధర్నా ఏం చెప్పాలి? బిడ్డ పెట్టుకోవాలని చెప్పాలి. మనని ఆపుదామన్నోనికి ఏం కనిపించాలి? మన పౌరుషం కనిపించాలి, మన క్రమశిక్షణ కనిపించాలి, మన నినాదం కనిపించాలి. కనిపించాలా లేదా? అందుకనే ఇల్లు ఎవడన్నా తొగ దూరితే, ఎవడన్నా కనుక మాట్లాడితే ఏం చేయాలి? సంగతికి మీరు కనిపెట్టుకుంటా ఉండండి. ఆగం కావద్దు, ఆందోళన చెందొద్దు. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా 100 మంది ప్రధాన నేతలు వస్తారు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి మిగతా నేతలు సహకరించాలని కోరుతూ ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడతారు. వారు అందరికి నమస్కారం. పెద్ద ఎత్తున కేటీఆర్ గారు వచ్చినందుకు మహాధర్నకు సంఘీభావం తెలపడానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన మా అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కారాలు. కేటీఆర్ గారు వచ్చేసిండ్రు. రామన్న మానుకోట గడ్డ మీకు స్వాగతం, సుస్వాగతం. పోరాటాల గడ్డ మానుకోట వేదిక మీదకి ఆహ్వానిస్తూ మా గిరిజన బిడ్డలకు అండగా రగచెర్లలో జరిగిన దమనకాండకు మరి మద్దతు ఇవ్వడానికి ఆ గిరిజన బిడ్డలకు అండగా చేసిన మీడియా సోదరులకు కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారకుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారకుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారకుడు.
నాయకత్వంలో పంచుకున్న మా గిరిజన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులన్నీ గట్టిగా పైకెత్తి మానుకోట గడ్డ మీదకి లగచర్ల గిరిజన దళిత పేద రైతులకు ఈ రోజు అండగా ఉండడానికి విచ్చేసినటువంటి రామన్నకు గట్టిగా చేతులెత్తి జై తెలంగాణ. దయచేసి అందరూ కూర్చోవాలి. ఇది ధర్నా కార్యక్రమం. ఎక్కడ నిలబడినటువంటి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రెండు చేతులు జోడించుకునేది ధర్నా అంటే అందరు కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. రాబోతున్నారు మా అన్న. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు వెంటనే కూర్చోవాలి. అక్కడ నిలబడినటువంటి వాళ్ళందరూ శిరస్సు వంచి కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. కూర్చుంటేనే సక్సెస్ అవుతుంది. కూర్చోవాలి. మీడియా సోదరులు అందరు మీకు ఒక గ్యాలరీ ఇచ్చినాం. వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు లగచర్ల గిరిజన దళిత పేద రైతులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మానుకోట గడ్డ మీద మరొక్కసారి మానుకోట రాళ్ల రణం స్ఫూర్తితో ఈ రోజు రామన్న మానుకోట గడ్డ మీదకి రావడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందు వరుసలో గిరిజన ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూర్చోవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. వేరే వాళ్ళు కూర్చున్నారు. దయచేసి సహకరించి మీరు లేచిపోవాలి. మీరు ముందుకు వచ్చి కూర్చోవాలి. వాళ్ళని గౌరవించుకోవాలి. వాళ్ళ కుర్చీలు ఖాళీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక పాట జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. బ్రదర్ కొద్దిగా మానిటర్ లో వాయిస్ పెంచవా అమ్మా? కొద్దిగా కింది దిగండి, కింది దిగండి, కింది దిగండి. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, దొంగ మాటలు చెప్పేదేమడు ఈ తెలంగాణలో? గట్టిగా చెప్పాలి. శ్రవణ ఒక్క నిమిషం. ఈ తెలంగాణ గడ్డ మీద అందరూ సహకరించాలి. వేదిక మీద బాబు జరగండి, కొంచెం జరగండి. సౌండ్ వినపడతలేదు. అమ్మల మీద గట్టిగా ఎవరు దయచేసి చాలా సేపు ఉంటారు. దొరికిన దొంగ ఎవరు? అయ్యో అడ్డంగా దొరికిన దొంగ ఎవరు? ఇప్పుడు తెలంగాణని పరిపాలిస్తున్నది కూడా కాదొంగే. దొంగకు మనకు బుద్ధి చెప్పాలి. మనకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి,
మాటలు చెప్పే మాటలు చెప్పిండు ప్రెస్ మీట్ లో ఈడ కాకపోతే ఆడ కాకపోతే ఆడ నీ లెక్క కాదురా భయ్ వేరే గెలిచినా 2 నుంచి 3 సార్లు వరుసగా గెలిచినే తప్ప నీ లెక్క ఈడ ఓడగొట్టగానే ఆడిపోడు ఆడవల్లగానే ఈడొచ్చిపోడు ఈడవల్లగానే ఆడొచ్చిపోడు కట్టలేదు వరుసగా ఓట మెరుగని నాయకులను తయారు చేసింది ఈ గులాబీ జెండా అందుకనే నేను దొంగ మాటలు చెప్పానంటే మీరు రేవంత్ రెడ్డి అని గట్టిగా అనాలి ఓకేనా అంటారు కదా దొంగ మాటలు చెప్పండి ఒక నిమిషం మాటలు మనకు కొత్త కాదు ఓకేనా దొంగ మాటలు చెప్పే ఇట్టించి వస్తుంది సౌండ్ ఇట్టించి రావాలి అక్క వాడి మాటలు నమ్మి అప్పుడో ఇప్పుడు మోసపోయింది మీరే ఎక్కువ పెన్షన్ ఇస్తా అన్నాడు మహిళలకు బోనస్ ఇస్తా అన్నాడు లక్ష్మికి బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండా కూర్చోండి మిత్రులందరూ ఇచ్చిండా వేదిక మీద ఒక్కరి మీద మాటలు నేను ఓటుకు ఓటు అంటే మీరు దొంగ అనాలి చంద్రబాబుకు అంటే మీరు తొత్తు అనాలి ఇంకా ఎవరికి తెలంగాణలో చంద్రబాబుకు తొత్తు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అవునా కాదా ఓటుకు నోటు ఒక 2 నిమిషాలల్లా ఒక 2 నిమిషాలల్లా మీరందరూ కూడా దయచేసి రాజశేఖర్ సార్ మీరు కూడా అనాలి ఎందుకంటే మొన్నటి దాకా మన పదవులు అనుభవించి గారి నమ్మక ద్రోహం చేసిపోయాడు ఓటుకు నోటుకు దొంగ పక్కన చేరిండు కాబట్టి మళ్ళొక్కసారి ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు ఓటుకు నోటు ఒక్క నిమిషం సరిగ్గా 5 నిమిషాలు కొరివి దాటిండి కేటీఆర్ గారు ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారు ఈ దారి ఇవ్వాలి రోడ్ అంతా క్లియర్ చేయాలి కేసీఆర్ గారి నాయకత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లేవద్దు ఎడమ వైపు ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా కూర్చోండి కార్పెట్లు వేసినాం పోపులాట వద్దు ఎట్టి పరిస్థితి మీడియాతో పాటు ఇతరులు వెళ్ళాలి వేదిక మీద చాలా మంది దయచేసి వేదికకు కేటీఆర్ గారి కారుకి దారి ఇవ్వాలి కూర్చోవాలి చాలా మంది ఈ సమావేశం కనీసం 2 గంటలు జరుగుతుంది 2 గంటల వరకు మనందరి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న వినాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారో మనందరి భూముల కోసం ఎమ్మెల్యేలు మనందరి హక్కుల కోసం ఎంపీలు ఈ రోజు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నాయకులు
ఉద్యమకారులు 500 కార్లలో కాన్వాయ్ తోటి టౌన్ లో ఎంటర్ కాబోతారు. ఇంతమందికి మనం స్వాగతం చెప్తారు. మానుకోట నిబంధనలు తెలవాలి, క్రమశిక్షణ తెలవాలి, అఖండ స్వాగతం చెప్పాలి, అతిథులకి అవకాశం ఇవ్వాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమంలో ఎవడో బహుజన బిడ్డలు మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు ఎంతరో మంది బిడ్డలు ప్రాణాలు అర్పిస్తే ఏం కనిపించాలి? భూములు మన పౌరుషం కనిపించాలి, మన క్రమశిక్షణ కనిపించాలి, మన నినాదం కనిపించాలి. గురుకులాలు అందుకనే ఇల్లు దూరితే మాట్లాడితే ఏం చేయాలి? గ్రామ పంచాయతీ మానుకోట మీరు కనిపెట్టుకుంటూ ఉండండి, ఆందోళన చెందొద్దు. ఈ వేదిక మీద వాళ్ళు కూడా 100 మంది నేతలు వస్తున్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి మిగతా నేతలు సహకరించాలని కోరుతూ మాజీ మంత్రి వర్యులు మాట్లాడతారు. వారు మాట్లాడే చచ్చిపోతా ఉన్నారు. ఈ రోజు నిమ్స్ లో హైదరాబాద్ లో అందరికి నమస్కారం. బిడ్డ వెంటిలేటర్ పెద్దలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఇది మన భూమి కోసం పోరాటం, మన భుక్తి కోసం మన భవిష్యత్తు. అందరికి నమస్కారం. పెద్ద ఎత్తున కేటీఆర్ గారు వచ్చినందుకు మహాధర్నకు సంఘీభావం తెలపడానికి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన మా అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కారాలు. కేటీఆర్ గారు వచ్చేసిండు. రామన్న మానుకోట గడ్డ మీకు స్వాగతం సుస్వాగతం. పోరాటాల గడ్డ మానుకోట రామన్నకు స్వాగతం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ వేదిక మీదకి ఆహ్వానిస్తూ మా గిరిజన బిడ్డలకు అండగా వగచెర్లలో జరిగిన దమనకాండకు మరి మద్దతు ఇవ్వడానికి ఆ గిరిజన బిడ్డల పండగ చేసిన మీడియా సోదరులకు కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు. మా గిరిజన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళు ఏకం కేసీఆర్
दौर्जन्यम करन उन्होंने मार मेले मैं ग्वारेर भाई लेन KTR KCR को तो मैं कविता भाई हरिप्रिया भाई हमसे दिल्ली ले उन्होंने चोटे देखे तो आज कति को दोंगतरंग चोरी कर मेले भी है जो केरी को दोच मेले भी है जो भाई के दिटे को नहीं आज बूढ़ी ठाड़ी डोकरी है बातें कर रही हमारे घर यहाँ मोटी यार बेटी छे उधर पेड़ पर हाथ मेल रहे छाती पर हाथ मेल रहे हमें अन्याय मारे उधर छोटे देखे तो दिल्ली में अच्छा जो कमीशन आज लगाचेर लान फर्रे छे उधर घर वाले ने मारन संगारेड्डी जेल हाल मेले तो 6 महीना लागे उठन चाले ने टांगे हाथ से सूझ रहे छे आज उन्होंने अंडगा रणो रेवंत रेड्डी मुख्यमंत्री हो तो ताड़ी पार्टी मांगे कोनी पानी मांगे कोनी हमार जमीन हमें रे दगन कतो हमा प्रवड़ा दर्जे नियम करेरो न्याय कोनी रेवंत रेड्डी गेन मान कोटा मा छजको ग्वार भाई लगचरलार छजके ग्वारे उन्हें दलित लेने मदद दणो के धरना घाली दे तो अतेर कांग्रेस वाल आज अपने ने परमिशन दिने कोनी पण कोर्ट KTR मानकोटा जावणो धरना करनो से ने मदद दणो हिम्मत दणो धैर्य दणो के उद्देश्य में थी आज धरना कर रहे मैं आज कह रही छू अब हाले प्रवीण कुमार सर को ग्वारे उन्हें कड़ाई को 250 वर्ष रेट वो जो सेवा लालेर जयंती KCR तो ग्वारेर बेट बेटा ने सदु ने गुरुकुलाल बंधायो अपन टांडू ने 3000 ग्राम पंचायत की दो 6% रिजर्वेशन है 10% की दो ये जिला में 1.5 लाख एकड़ पोड़ भूमि पट्टाल रामनाड़ हाथे प्रेम दिनो ग्वारे ने मदद दिने एक ग्वारेर बेटी ने कल्याण लक्ष्मी दिने तो 10 रुपया जे पिंचने ने 10,000 KCR की दो एक पेटे दिने जे बेटी ने पेट भरन बाटी घालो जको KCR तो मुंदुर बाटी वो खारे जे ने कोसलेन मुंदुर मुण्या धूड़ घाल रोज को आज रेवंत रेड्डी असे रेवंत रेड्डी ने असे कांग्रेस से उन्हें बुद्धि कणो ग्वार से एक मतरे थी एक वाते थी रणोगेन आज ग्वारे उन्हें मदद देना आरो जे KTR ने तम आड़ो पड़ो आए दो मत भाटा थी मारोगेन ग्वारेर मुसगुआ ग्वारेर वोटे घलान नायकी कर रहे जे ने बुद्धि आयर काम काहे को ग्वार भाई अतेर ग्वार भाई करनोगेन केती हुई ये धरना ने उद्देशिंచి अपन ఎదురు దేకరేజుకు अपन నాయకుడు తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి KTR గారు ఎక్కడికైనా బయలుదేరుతుండంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి బిడ్డ నీ భారత్ జోడో యాత్ర నువ్వు చేసుకోవచ్చు నువ్వు పాదయాత్ర చేయొచ్చు నీ నాయకులు చేయొచ్చు కానీ KTR రావద్దు ఇంకా మా పులి పడుకోనుంది రావట్లేదు KCR వచ్చిన రోజు నీ సంగతి ఏందో తప్పకుండా తెలియజెప్తాం కానీ KTR కే ఇంత భయపడుతున్నావు కాచుకో బిడ్డ మానుకోట గడ్డ నుంచి నీకు సవాల్ విసురుతూ ఈ రాష్ట్రంలో గిరిజనులకు TRS BRS పార్టీ KCR గారు ఒక రక్షణ కవచం ఇక్కడే కాదు లగచర్లే కాదు లంబాడి ఏ తండలో లంబాడి వాళ్లకు గిరిజనులకు ఆదివాసీలకు దళితులకు చిన్న కష్టం వచ్చినా KCR KTR BRS మీకు అండగా ఉంటది అని చెప్పడానికే ఈ ధర్నా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మా అన్నదమ్ములకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కరిద్దరు నేతలు మాట్లాడినాక KTR గారు మాట్లాడతారు. ఇప్పుడు మన మస్తునాచార్య గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు వారు ఒక్క 2 నిమిషాలే మాట్లాడతారు. మాట్లాడినాక మన రామన్న మాట్లాడతారు. జై తెలంగాణ. హైదరాబాద్ లో బయలుదేరి
మహబాద్ కు విచ్చేసినటువంటి మన యువ కిషోరం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు అశేషంగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని చీల్చి చెండాడడంలో ఆనాడు మానుకోట నేడు మానుకోట పాత్ర పోషిస్తుంది అని తరలి వచ్చినటువంటి సోదరి సోదరులకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 25 సంవత్సరాల చరిత్రలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసింది. 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగి తెలంగాణను బంగారు తెలంగాణగా భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీ గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 1 సంవత్సరం అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే ఈ 1 సంవత్సర కాలంలో మళ్ళీ మనకు చుక్కలు చూపిస్తూ తెలంగాణ ప్రజాన్ని తెలంగాణ జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి తరుణంలో అది లఘుచరుల అయినా తెలంగాణలోని మారుమూల ఏ ప్రాంతమైనా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ అన్యాయాన్ని చీల్చి చెండాడి మా ప్రజల్ని కాపాడుకుంటామనేటువంటి ఉద్దేశంతో కేటీ రామారావు గారు మన దగ్గరికి రావడం జరిగింది. కేసీఆర్ గారు 24 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి ఊరు తిరిగిండు, ప్రతి జాతి జీవన స్థితిగతులు అర్థం చేసుకున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల సమస్యలు గ్రహించిండు. వాటి అన్నిటికీ అనుగుణంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగించిండు. కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తే, కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని మరిపిస్తే ఈరోజు నరకాన్ని చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మహబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కౌంట్ డౌన్ కావాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. లఘుచర్లలో గిరిజన బిడ్డలున్నారు. గిరిజన జాతికి ఉన్నటువంటి లక్షణం ప్రకృతి ఒడిలో ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవితం గడపడం. తరతరాలుగా నేల తల్లిని నమ్ముకొని రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి భూముల్ని సారవంతమైనటువంటి భూములుగా మార్చి తమ జీవితాన్ని తమ రక్తాన్ని భూమాతకి అంకితం చేసి మా జీవితం మా భవిష్యత్తు ఈ భూమే అని నమ్ముకొని వాళ్ళు అక్కడ బతుకుతా ఉంటే ఎవరి ప్రయోజనాల కోసమో అక్కరలేని అవసరాల కోసం పేద గిరిజనుల్ని నిర్వాసితులను చేసేటువంటి ప్రయత్నం చేయడం అనంటే మనందరం చదువుకున్నాం, విన్నాం. ఏమని? కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లల్నే తింటాయని. కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లలను తిన్న విధంగా ఏ ప్రజలైతే ఆయనకు ఓటేసి, ఏ లఘుచర్ల గ్రామ సోదరి సోదరులైతే రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి కావడానికి పాత్ర పోషించిందో ఆ ప్రజల్ని నిరాశ్రయం చేసి వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసి వాళ్ళను జైళ్ల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడు అనంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనందరినీ కాపాడుకున్నటువంటి తీరును మనం అర్థం చేసుకోవాలి. ఈ దుర్మార్గానికి చరమగీతం పాడాలి అనంటే తెలంగాణలో ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరిగినా కేసీఆర్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ముక్త కంఠంతో స్పందించాలనేటువంటి విషయాన్ని
మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చాలా మంది సంఘాల వాళ్ళు కేటీఆర్ మనందరికి సంఘీభావం చెప్పడానికి సేవలాల్సి వద్దు రామన్న మాట్లాడినాక మీరు వద్దు దయచేసి సహకరించండి. భీమా నాయక్ వాళ్ళు సేవలాల్సి అయిన వాళ్ళు వెళ్ళారు అందరూ వచ్చి కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మీరు అందరూ సంఘీభావం తెలుదురు. ఇప్పుడు ధర్నాను ఉద్దేశించి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు టైం లేదు, మనకు క్లోజ్ చేయాలి. నేనేం మాట్లాడా. జై తెలంగాణ. నేను కేటీఆర్ గారికి మహిబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం. కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ ఎన్ని తండలల్లో ఊగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుదామన్నట్టున్నారు. పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొట్టేందుకు మహిబాద్ జిల్లాలో ఉన్నారు. గిరిజనులకు అన్యాయం చేశాడని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది. ఢిల్లీ పోయింది ఎందుకు అనుకుంటారు? వాతలు పెట్టేందుకు. కేంద్ర వాతలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని వాతలు అయితే చూద్దాం. బిడ్డ నువ్వు 7 అడుగు పెట్టినా నాశనం అయింది మహారాష్ట్ర. తెలంగాణ నాశనం అవుతుంది. లమ్మడోళ్ళ హక్కులన్నీ గుంజుకుంటాను. పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఫైనల్ గా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఇటువైపు రండి. జగదీశ్వర్ రెడ్డి గారు కొద్దిగా మైకు వైరాటి అండి. జగదీశ్వర్ రెడ్డి గారు పైకి నిలబడండి. మీరు అసలే హైట్ తక్కువ. లగచర్ల జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. లగచర్ల గిరిజన రైతాంగ పోరాటానికి మద్దతుగా మానుకోట మట్టి బిడ్డలు మేము కూడా వాళ్ళకు మద్దతు ఇస్తాం. తెలంగాణ ఏమనుకుంటుందో, తెలంగాణ గిరిజన రైతాంగం ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డికి వినపడేటట్లుగా మరొకసారి మేము కూడా గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి ఆహ్వానం పంపడం, దాంతోనే వణికిపోయిన రేవంత్ రెడ్డి ధర్నానే జరగనివ్వను అని చెప్పి అహంకారంతో ఆపితే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేవలం 1000 మందినే మనం రమ్మని చెప్పి అడిగినా అంతకంటే ఎక్కువ మించి తండలు ఖాళీ చేసి వచ్చిన మానుకోట అన్నదమ్ములందరికీ వందనం, ఉద్యమాభివందనం. ఏం జరిగింది ఇవాళ లగచర్లలో? అది లగచర్ల కావచ్చు, ఇవాళ రేపది మానుకోట కావచ్చు, ఎల్లుండి ములుగు కావచ్చు, తెల్లారి అలంపూర్ కావచ్చు, ఇంకొక రోజు ఆసిఫాబాద్ అలంపూర్ కావచ్చు. రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడిచ్చిన 420 హామీల్ని మర్చిపోయి కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు గీతలు గీయాలి, అమ్మకదొబ్బాలి, ఒక్కడికి 3 సార్లు అమ్ముకోవాలి, డబ్బులు చేసుకోవాలనే విద్య, కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజల భూముల్ని గుంజడుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ దానికి ఎదురు తిరిగిన వాళ్ళను, దానికి మద్దతు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్టు చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం. కానీ నీ ఆటలు సాగవు. లగచర్ల దగ్గరనే మీకు ఫుల్ స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది. రేవంత్ రెడ్డి ఇది కేవలం మానుకోటది మాత్రమే కాదు, ఇది మొత్తం తెలంగాణ గర్జన. ఇది తెలంగాణ రైతాంగం అంతా ఏమనుకుంటున్నారో చెప్పడానికి మానుకోట ఉదాహరణ. గతంలో మీ సమైక్యవాదులకు చరమగీతం పాటింది కూడా ఇదే మానుకోట. మళ్ళీ ఇవాళ ఇదే మానుకోటలో మొదలైంది నీ పతనం. నువ్వు ఏ పోలీసులు పెట్టినా, ఏ పారామిలిటరీ తెచ్చినా, ఏ మిలిటరీని తెచ్చినా ఆపలేవు. మానుకోట తిరుగుబాటే తెలంగాణ మొత్తం తిరుగుబాటు అవుతుంది. ఇవాళ లగచర్ల అక్క చెల్లెళ్ళకి, లగచర్ల రైతులకు, లగచర్ల గిరిజన సోదరులకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వచ్చిన
మానుకోట బిడ్డలందరికీ మరొకసారి పాదవందనం చేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు మన యువనేత, మన ఆశాదీపం, మన ఉద్యమ కెరటం కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడతారు. జై కేటీఆర్, జై కేటీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. వినబడాల హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి వినబడాల. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి పిడికిలి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిలు లేపాల. జై తెలంగాణ. స్టేజ్ మీద ఉన్న పిడికిలు లేవా? మ్యూజిక్ బంద్ చేయమని, మ్యూజిక్ బంద్ చేయమని. 2 పిడికిలు లేవాల. జై తెలంగాణ. గిరిజనుల ఐక్యత. జై సేవాలాల్. ఈరోజు మానుకోటలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆడబిడ్డ మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు, గౌరవ మాజీ మంత్రి, మీ అందరికీ సుపరిచితులైన పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు రెడ్డి నాయక్ గారు, గౌరవనీయులు మన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, శాసన మండలిలో మన పార్టీ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, జనగామ శాసనసభ్యులు సోదరులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, పెద్దలు మీ అందరికీ సుపరిచితులు, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో పనిచేసి ఈరోజు కష్టకాలంలో కేసీఆర్ గారికి మన పార్టీకి అందరికీ అండగా ఉంటున్న గౌరవనీయులు, మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరి హరిప్రియ నాయక్ గారు, గౌరవనీయులు మహబూబాబాద్ ముద్దుబిడ్డ మీ అందరికీ సుపరిచితులు ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు గారు, గౌరవనీయులైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు, అదే మాదిరిగా గౌరవనీయులైన మా ఎంపీ గారు రాజ్యసభలో మీ అందరికీ ఆప్తుడు మహబాద్ ముద్దుబిడ్డ అన్న వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రి రెడ్డి నాయక్ గారి పేరు చెప్పిన, ఇంకా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన గండ్రా వెంకటరమణారెడ్డి గారు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అన్న సండ్రా వెంకట వీరయ్య గారు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు, ఇంకా మహాధర్నా కార్యక్రమానికి మానుకోటలోని వివిధ గ్రామాల నుండి మానుకోట నుండి విచ్చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, మా గిరిజన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. 14 ఏళ్ల కిందట, సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట. మళ్ళీ ఈరోజు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. లగచర్లలో ఏం జరిగింది అంటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉన్నదంటే, ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3000 ఎకరాలు 3000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే, అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పవాడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు, వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు, డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఎవని కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు, యాదకొండల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా. మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలైందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా?
పడుతుండే అంటే ఎస్ అనాలి. పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంద్ పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు. మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు. మహారాష్ట్ర పోయిండు, అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు. కాంగ్రెస్ పార్టీని తన్ని ఎలగొట్టిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేను వస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమవుతా ఉన్నది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైన గొంతిప్పుదాం. మొన్న లగచర్ల ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, ప్లీజ్ మాట్లాడి, గొంతు పోతుంది, మాట్లాడి. మా బంజారా ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసింటారు, జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేము అన్నాం, వద్దులే అమ్మా, నువ్వు ఉండు, ఢిల్లీ దాకా ఎందుకు, ఉండు తల్లి అంటే, లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా, తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ను, అక్కడ ఉన్న మహిళా కమిషన్ను కలిసి ఆమె బాధ చెప్తుంటే, ఒక జ్యోతి, ఒక దేవి, ఒక సోనీబాయ్, ఒక కిష్టీబాయ్, అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి. వాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు. అందుకే నేను అనేది, లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు, రేపు మానుకోటలో కూడా జరగచ్చు, రేపు మిర్యాలగూడలో జరగచ్చు, సాగర్లో జరగచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు. అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే, ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో, అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరే కదా ఆనాడు కేసీఆర్ను డిమాండ్ చేస్తే మీకోసమే కదా 6% రిజర్వేషన్ 10% చేసింది. 6% రిజర్వేషన్ చేసింది, 10% కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవమేనా? కేసీఆర్ గారు 6% రిజర్వేషన్ 10% చేసిన మాట వాస్తవమేనా కాదా? పోడు భూముల పట్టాలు ఇచ్చింది వాస్తవమేనా? తాండాలు పంచాయతీలు చేసింది వాస్తవమేనా? మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినాం, ఇబ్బంది లేదు. కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా, ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలా. మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే, ఇది మొదటి అడుగు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం. మానుకోట మొదటి అడుగు. రాష్ట్రం అంతా తిరుగుతాం. రాష్ట్రంలోని ప్రతి తాండా ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మానుకోటలోని తాండాల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పేరు పేరున మీ అందరికీ రామ్ రామ్ తెలియజేస్తూ మళ్ళొక్కసారి బాయ్ బియాన్ రామ్ రామ్. మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, మానుకోటలో ఇవాళ మీరు కదం దొక్కి మాకు శక్తిని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మానుకోటకు రుణపడి ఉంటాం. తప్పకుండా మా గిరిజన బాతికి ఎక్కడ కష్టం వచ్చినా బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ జై తెలంగాణ గట్టిగా అన్ని పిడికి లేవాలి. జై తెలంగాణ. వెనకాల దాకా జై తెలంగాణ. జై సేవలాల్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నేను ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నా కానీ మీరు మాట్లాడించట్లేదు. థ్యాంక్ యూ. ధర్నా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన మీ అందరికీ వివిధ ప్రాంతాల